రేవంత్ సారు మా భూములు ఇడిచిపెట్టు, మా పొట్ట మీద కొట్టకండి, అన్నం పెట్టే రైతులకు విషం పెట్టకండి, మీకు కోటి దండాలు పెడతాం, మీ కాళ్ళు మొక్కుతాం. మా పక్కనున్న తిరుపతి రెడ్డి 100 ఎకరా మా పక్కనున్న తిరుపతి రెడ్డి 100 ఎకరాల జోలికి ఎందుకు పోరు? గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు బాధితులు అన్నమాట. తిరుపతి రెడ్డి అంటే ఏ తిరుపతి రెడ్డి? అన్న తిరుపతి రెడ్డినా? పాపం ఈమె ఏడుస్తూ ఉన్నది. దేనికి ఏడుస్తూ ఉన్నది అంటే, మన కురుమిద్ద అన్నటువంటి మన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కురుమిద్ద అన్నటువంటి విలేజ్లో అక్కడ రేవంత్ రెడ్డి ఆ ప్రాంతంలో ఇంతకుముందు గతంలో కేసీఆర్ సేకరించినటువంటి భూములు ఉన్నాయి కదా, ఆ భూములల్లో కేసీఆర్ ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ భూములు సేకరిస్తే రైతులందరూ తిరగబడ్డారు, కేసీఆర్ను ఓడగొట్టిర్రు. ఆ భూములు వాళ్ళకి ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు హామీ ఇస్తే కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు వేసిర్రు, కాంగ్రెస్ వాళ్ళు గెలిపించారు. మరి గెలిపించినాక కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ భూములను వాళ్ళకి ఇవ్వాలి కదా. కేసీఆర్కు వ్యతిరేకంగా ఓట్లేసి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించేందుకు ఏదైతే మీరు హామీ ఇచ్చిరో సీతక్క, బట్టి విక్రమార్క, దుద్దుల శ్రీధర్ బాబు, కాంగ్రెస్లో ఉన్న మోతవార్లు అందరూ కలిసిపోయిర్రు. ఇదే ఇబ్రాహీంపట్నంకి, ఇదే యాచారము, అదే కురుమిద్దకు, అదే మర్లకుంట తండాకి, ఇవన్నిటికీ అవన్నీ పోయి అలా హామీలు ఇచ్చి వచ్చారు. ఈ భూములలో ఫార్మా పెడతారా, ఈ భూములలో రైతులను ఆగం చేస్తారా అని చెప్పేసి. నిజంగా వాళ్ళు కూడా నమ్మి సరే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు, బీఆర్ఎస్ పార్టీకి వేయకుండా. మా భూములు మాకు ఇస్తా అంటున్నాడు కాంగ్రెస్ గెలిస్తే అని చెప్పేసి. ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన ఎవరు, మన ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డికి ఓట్లేసి గెలిపించాక గెలిచిన ఎమ్మెల్యే అటు ముఖం చూపిస్తలేడు, కనీసం ఇక్కడ కనపడడం కూడా కనపడతాడు. ఆయనకి ఎంతసేపు ఉన్న ఈ క్రషర్ మిల్లర్లు, ఈ దందాలు, ఈ వ్యవహారం ఇవే కనపడతా ఉన్నాయి. క్రషర్ మిల్లర్ దగ్గర మూటలు రావాలంట, అక్కడికి వెళ్ళి ప్రతి నెల ఎంతెంత రావాలో అంతంత రావాలంట. సో ఇవి మాత్రమే కనపడతా ఉన్నాయి తప్ప ఇంకేం కనపడతలేవు. కాబట్టి అలా గోస అట్లా అయిపోయింది. వాళ్ళ భూములు తిరిగి ఇవ్వకపోగా ఇప్పుడు ఏమంటా ఉన్నారు, ఇంకా కొత్తగా వేరే వాళ్ళ భూములు కూడా గుంజుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ 15,000 ఎకరాల భూములు సేకరించి ఉన్నాయి, అవి తిరిగి ఇవ్వకపోగా ఇంకా ఒక 15,000 ఎకరాల భూములని ఆ ప్రాంతంలో రైతుల నుంచి సేకరిస్తూ ఉన్నారు. దేనికోసం అంటే రేవంత్ రెడ్డి గారు కళలు అంటా ఉన్నారు కదా, నేను ఫోర్త్ సిటీ కడతా అని. ఆ ఫోర్త్ సిటీ కోసము భూములు సేకరిస్తూ ఉన్నారు ప్రజల నుంచి. దానికోసము పేద ప్రజల భూముల దగ్గరికి పోయి సర్వేలు చేస్తున్నారు. నిన్న ఆ వీడియో చూస్తే బాధ అనిపించింది. ఆ వీడియో చూపిస్తే ఇప్పుడు ఆ యూట్యూబ్ కమ్యూనిటీ ఏదో వస్తుంది దరిద్రం, ఏ వీడియోలు చూపించలేకపోతున్నాం. కానీ అయితే ఆ వీడియోలో ఆమె ఏడుస్తూ ఉంది. అధికారులు మొత్తం పోతా ఉన్నారు ఇట్లా ఆ సర్వే చేసేందుకు. ఆ మహిళా రైతు ఆడికి వచ్చి, ఆమె కూడా గిరిజన బిడ్డనే, వచ్చి ఏడుస్తూ ఉంది. వాళ్ళ మా భూములు వద్దు సారు, మా భూమి మాకు వదిలిపెట్టి సారు, మేము మా తాత ముత్తాతల నుంచి ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నాము, మాకు భూమి పని తప్ప ఇంకొక పని రాదు అని చెప్పేసి ఆమె ఏడ్చుకుంటా ఆమె భూమి చుట్టుముట్టు తిరుగుతూ ఉంది. వాళ్ళ అధికారులు పోతూ ఉంటే ఇది రేవంత్ రెడ్డి పాలనలో ఒక రైతుకు పట్టినటువంటి గోస. మళ్ళీ మళ్ళీ ఆమె లంబాడి బిడ్డనే. ఎందుకో మరి లంబాడీలు అంటే మరి రేవంత్ రెడ్డి గారికి పడతలేదా, లేకపోతే వాళ్ళ మీద ఎందుకు ఇంత కక్ష పెంచుకున్నట్టు అర్థమైతలేదు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లంబాడి ఎమ్మెల్యేలు, ఆ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చున్నారు, ఎందుకు నోరు మెదుపుతలేరు అనేది అర్థం కావట్లేదు. అందరు లంబాడీల మీద దాడులు, కేసులు, అరెస్టులు, జైలు పంపుడు, వాళ్ళ భూములు గుంజుకోవడు, లగచర్ల అయితేనేమి, ఈ కురిమిద్ద అయితేనేమి, మర్లకుంట తండా అయితేనేమి, ఇవన్నీ కూడా మొన్న పాలకుర్తిలో అదే లంబాడి సామాజిక వర్గం సంబంధించినటువంటి జర్నలిస్టులను అరెస్ట్ చేసి జైలుకు పంపడం అయితేనేది, దాడులు అయితేనేది, ఇవన్నీ కూడా ఆ గిరిజనులు ఎందుకు టార్గెట్ చేసిండు రేవంత్ రెడ్డి అనేది అర్థమైతలేదు. ఇవాళ ఆ భూములు గుంజుకునేది కూడా వాళ్ళ భూములే గుంజుకుంటా ఉన్నాడు. ఆమె ఎంత ఏడ్చినా ఎంత అది చేసినా కానీ కనీసము స్పందించడం లేదు, కనీసం ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. ఆ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడా పోయిండా, మరి కనపడాలి, కనీసం మాట్లాడాలి కదా, మరి ఆ ప్రజలకు భరోసా కల్పించాలి కదా, ఓ ధైర్యం అని చెప్పాలి కదా. ఆ సోయి ఉందా, ఆ సోయి లేదు. ఇగో ఇట్లా పాపం ఏడుస్తూ ఉంది ఆమె. ఆ వీడియో చూస్తే మీకు కూడా ఏడుపు వస్తుంది, కానీ అది చూపించలేకపోతా ఉన్నాం. ఇగో రేవంత్ సారు మా భూములు ఇడిచిపెట్టు, మా పొట్ట మీద కొట్టకండి, అన్నం పెట్టే రైతులకు విషం పెట్టకండి, మీకు కోటి దండాలు పెడతాం, మీ కాళ్ళు మొక్కుతాం, మా పక్కనున్న తిరుపతి రెడ్డికి 1000 ఎకరాల భూమి ఉంది, దాని జోలికి ఎందుకు పోతలేరు, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ బాధితులు అట్లా మొర పెట్టుకుంటా ఉన్నారు. అయినా కానీ మనకు సోయి రాదు.